ఈ సమయంలో ప్రియులరా, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సువర్ణ గుర్తు చేసింది కదా, ఆ వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరందరూ చదవండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మా కోసం మా తండ్రి పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా మా కోసం మరణించి, నీవు మరణించి తిరిగి లేచి పరిశుద్ధుడని నిరూపించబడ్డావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నేను ఎంత స్తుతించినా మా ప్రభువా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే, ఎంత ప్రకటించినా తక్కువే. మీరు ఎన్నో మేలులు చేస్తున్నారు, ఈ రోజుకి కూడా మీరు చేస్తూనే ఉన్నారు, రేపు కూడా మీరు ఇంకా చేయబోతూనే ఉన్నారు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయమందు ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో నుంచి నాతోనూ మాతోనూ కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించారు. మొదటిగా మత్తయి యూదుల రాజుగా వర్ణించాడు. రెండవదిగా మార్కు దేవుని సేవకునిగా వర్ణించాడు. తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్తలో మనుష్య కుమారుడుగా ఆయన వర్ణించబడతాడు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని కుమారుడుగాను, వాక్యమై ఉన్నటువంటి దేవునిగాను యోహాను సువార్తలో యోహాను చేత ప్రియులరా ఆయన వర్ణించబడ్డాడు. ఈ రీతిగా ఒక్కొక్క కోణములో మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడవచ్చు. ఈ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు యెరూషలేమునకు సమీపించి ఉన్నటువంటి సమయంలో, సమీపించటం అంటే ఇంకా యెరూషలేములోకి వెళ్ళలేదు, యెరూషలేము యొక్క పొలిమేరలో ఆయన ఉన్నారనమాట. యెరూషలేమునకు దగ్గరలో ఆయన ఉన్నారు. ఉన్నటువంటి సమయంలోనే ఇంకా యెరూషలేముకు వెళ్లకుండానే ఆయన ఏమన్నారనంటే, ఇదిగో మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా యొద్దకు మీరు తోలుకొని రండి అని అంటూ ఉన్నాడు. సాధారణంగా మనుష్య మాతృలుగా మనం అక్కడికి వెళ్తేనే అక్కడ ఏమున్నాయో ఏంటో, అక్కడ ఉన్న మనుషులు ఎవరో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన కనబడడానికి ఆకారంలో మనుష్యుడిగా కనబడుతున్నాడు, కానీ ఆయన ప్రియులారా అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి ఈ మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత ఈ మాట చెప్పాలి నిజానికి, కానీ దానికి అతీతంగా ఆయన చెప్తున్నటువంటి ఈ మాటను బట్టి మనం ఆయన ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన యెరూషలేమునకు బయట ఉండే యెరూషలేము లోపల గురించి మాట్లాడగలుగుతున్నాడు అనంటే, ఆయన అంతటా నిండి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతటా నిండినటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. వాటిని విప్పి మీరు తోలుకొని రండి అని అంటూ ఉన్నాడు. గాడిద పిల్ల కట్టబడి ఉందంటే అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెందినదై ఉంటుంది కదా. కానీ ఆయన ఏమంటున్నారు, మీరు విప్పి వాటిని తోలుకొని రండి. అయితే ఇక్కడ ఒకవేళ ఎవరైనా వచ్చి మీరు వీటిని ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే మీరు ఒక మాట చెప్పండి, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి, విప్పి ఎవరిదన్నా సరే తోలుకొని వెళ్ళిపోతుంటే తోలుకొని పోనిస్తారా? ప్రభువుకు కావలసి ఉంది అని అంటే నిజానికి వాళ్ళు ప్రశ్నించాలి. ఏమనంటే, ఏ ప్రభువు? ఆయనకు కావాల్సి ఉండడం ఏంటి, మాయి తోలుకొని వెళ్ళిపోవడం ఏంటి మీరు అని అడగాలి. కానీ యేసయ్య ముందే చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ మాట అంటారో వారు తోలి పెడతారో అన్నారు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి ఈ మాట. ఏమండి,
కొన్ని సంవత్సరాల క్రితం సామర్లకోటలో మందిరం నిమిత్తమైనటువంటి స్థలం గురించి ప్రియులారా ఆరాధనా స్థలాన్ని మరుసటి వారానికే మార్చేయాలి, అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఏర్పడినటువంటి సమయంలో ఇంకా మనం ఎన్ని మారుతామో అని చెప్పి స్థలం కోసం వెతికి చివరికి ప్రియులారా స్థలం దొరకలే. ఒక రోజంతా వెతకడం జరిగింది. చాలా మొత్తం ఆ సామర్లకోట అంతా తిరిగినట్టే, మొత్తం అంతా తిరిగేసాం, అయిపోయింది. ఇంకా దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాను నేను. ప్రభువా, ఇక నువ్వే నాకు దారి చూపించాలి, నీ పని కోసమే, అక్కడ నీ ప్రజలు మేము కూడుకొని మేము నిన్ను మహిమపరచడం కోసమే. అయితే ఈలోగా ప్రార్థనలో ఉండగా సరిగ్గా 12 గంటలకు నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు అండి, మీరు ఒక్కసారి వచ్చి మీరు మాట్లాడితే, ఒక్కసారి మీరు వచ్చి చూస్తే మేము ఆ విషయం గురించి మేము అడుగుతామండి అని అన్నారు. వెంటనే దేవుని అడిగాను నేను, ప్రభువా మరి ఈ విషయంలో ఏం చేయాలి, వెళ్ళాలా వద్దా ఏంటి, అసలు ఈ స్థలం విషయంలో ఏం చేయాలి అని అడిగితే ప్రభు ఒకటే మాట ఈ వాక్యం ద్వారానే నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలీదు. అర్థమవుతుందా? ఇది ప్రభువు మందిరానికి కావాలి అంటే వాళ్ళు నిజానికి అన్యులైనటువంటి వాళ్ళు, దేవుని ఎరగనటువంటి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడు, తోలు పెట్టును అన్నట్టుగా నాకు ప్రభువు చెప్పినటువంటి మాట చెప్తున్నాను దేవుని సన్నిధిలో. ఇదే మందిరంలో ఈ స్థలంలోనే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుకు కావలసి ఉందంటే తోలు పెట్టును అన్నాడు. అంత సులువుగా అయిపోద్దా? ఖచ్చితంగా అంత సులువుగానే అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళాను, వీళ్ళ మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ప్రార్థన మందిరానికి వాళ్ళు పై డాబా ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్నది కాదు, ఇంతకుముందు ఉన్నది. దేవుని మాట ప్రియులారా మనకు ఒక ఆదరణ. దేవుడే మనకు ఒక దారి చూపిస్తాడు. మనల్ని ఎప్పుడు కూడా దారి లేకుండా వదిలేయడు ఆయన. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ కూడుకోవాలో తెలియదు, ఏ ఇంట్లో కూడుకోవాలో తెలియదు. ఎవరు కూడా ప్రియులారా స్థలము దొరకనటువంటి పరిస్థితులలో ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడారో, ఖచ్చితంగా నేను ప్రార్థన ముగించుకొని ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యమే నా కళ్ళ ముందు నెరవేరినట్టుగా నేను గమనించాను. అంటే ఈ వాక్యము సజీవమైంది. ఈ వాక్యం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఈ వాక్యం లేకుండా చేయాలని, ఈ వాక్యాన్ని ప్రియులారా ప్రజలకు అందకుండా చేయాలని, ఈ వాక్యాన్ని చదవకుండా చేయాలని ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, హింసలను పెట్టారు, కాల్చేశారు. కానీ వాక్యం మాత్రం అలాగే నిలబడిపోయింది. సమస్త ఘనత యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను తోలుకొని రండి అని చెప్పడానికి ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటి అని అంటే, ఈ సావరిన్ గాడ్, అంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి మనం చూస్తే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 10వ వచనమును నుంచి 10-11 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ కనబడుతుంది చూడండి. కీర్తన 50వ అధ్యాయము 10-11 వచనాలు. అమ్మా, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరివి? నాయే అంటున్నాడు. ఎవరివట? నావి అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు కావాలి అని అంటే తోలి పెట్టడం జరిగింది. తర్వాత అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే ఇలాగ రాయబడుతుంది ప్రియులారా, ఆయనకు ఏదో కొదువు ఉన్నట్లుగా మనుష్యుల చేత ఆయన సేవింపబడేవాడు కాడు. ఆయన కొదువు ఏంటండి? ఆయన కొదువు ఏమన్నా కాదు, అంతా ఆయనదే. దేవునికి మహిమ కలుగును గాక. అంతా ఆయనదే. కీర్తన 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చదవగలిగితే మంచిదేమో. 24:1 ఇంకొకళ్ళు చదవండి, ఎవరైనా ఇప్పుడు చదివిన వాళ్ళు కాకుండా. లోకమును దాని సంపూర్ణతయు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరివండి? యెహోవావే. ఇంకా ఒక మాట చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే అక్కడ ఇలాగ రాయబడతా ఉంది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. హగ్గయి 2వ అధ్యాయము 8-9 వచనాలు. వెండి నాది, బంగారు నాది. దేవునికి స్తోత్రం. ఎవరిదే? నాది అని అంటూ ఉన్నాడు ఆయన. అన్నీ ఆయనవే. ఒకవేళ నాది అన్నాం అనుకోండి, ఒకవేళ మనం సరిగా గ్రహింపు లేకపోతేనే అంటాం. మనం కొనుక్కున్నాం, కానీ దాన్ని కొనుక్కోవడానికి కూడా అవసరమైంది దేవుడే మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎవరిదే? అందుకని ఒక పాట ఉంటుంది, నా వెండి నా పసిడి గైకొనుము అని పాడతాడు. ఏమండి? వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుక
లందుకో ప్రభు వందనంబు, లందుకో ప్రభు వందనంబునొత్తుమో ప్రభు, ప్రభు వందనంబునొత్తుమో ప్రభు. లందుకో ప్రభు వందనంబు, లందుకో ప్రభు దేవమాదుకాలు చేతులెల్లరూ, సేవకాలి తనువు దినములన్నీయు, దేవమాదుకాలు చేతులెల్లరూ, సేవకాలి తనువు దినములన్నీయు, నీవో సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమి, సేవాకై అంగీకరించుము. వందనంబునొత్తుము ప్రభు, ప్రభు వందనంబునొత్తుము ప్రభు, ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు. హల్లెలూయా. కొంతమంది తమ వస్తువులను దేవుని కొరకు సమర్పించుకొని దేవుని సేవ కొరకు ఇచ్చేశారు. కొంతమంది భూములను ఇచ్చేశారు, దేవునికి స్తోత్రం. కొంతమంది తమ జీవితాలను సమర్పించేశారు. ఎందుకంటే నాది కాదు నీదే. ఇందాక పాడినప్పుడు కూడా మిళితమైపోవాలి. ఎవరితోటి? ఎవరితోటి? మనకు నచ్చిన వాళ్ళతోటి. మనకు నచ్చిన వాళ్ళతోటే కదా. యేసుతో నిజంగా మిళితమైపోతే ఇదిగో ఇలాంటి ఆలోచన వస్తుంది మనకి. నాకేముంది ప్రభువా, నీదే, నా జీవితం నీకే అంకితం. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు అలాంటి ఒక అంకిత భావము కలిగినటువంటి వారిని ప్రియులారా ఎక్కువ మందిని చూడలేకపోతా ఉన్నాం. అంటి ముట్టనట్టుగా, ఏదో వచ్చి రానట్టుగా, ఏదో చూసి చూడనట్టుగా, విని విననట్టుగా. ఇప్పుడు అయిన తర్వాత ఒక్కొక్కరిని అక్కడ నిలబడి మీరు ఏం వాక్యం విన్నారు అని అడిగితే, వాక్యం అండి అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మీరు పలానా వాక్యం చెప్పారు కదండి అని చెప్పే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకవేళ మీరే ఇక్కడ నిలబడ్డారో, నేనే కూర్చునేటువంటి స్థానంలో ఉన్నాను, అయ్యా మీకు ఈరోజు ఈ వాక్యం అర్థమైంది అని అంటే చెప్పేటువంటి వాళ్ళు చెప్పినటువంటి తర్వాత అడిగితే చెప్పలేకపోతే కనుక మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎలా స్పందిస్తారు? సంతోషిస్తారా? సంతోషించలేరు. అరే ఏం చెప్పారా ఈరోజు అని అడిగితే పిల్లలు టక్టక్మని చెప్తున్నారు అనుకోండి, అబ్బా నా కొడుకు ఎంత తెలివైనోడో అని చెప్పి మురిసిపోతాడు తండ్రి తల్లి కూడా. దేవునికి స్తోత్రం. చెప్పలేకపోతే వీడికి అసలు ఏమీ మైండ్ పనిచేయట్లేదు, సరిగా వీడికి అర్థం కావట్లేదు. ఏమంటే ఇన్ని రోజుల నుంచి వస్తున్నాడు మా వాడు, ఏమైనా అసలు వాడికి ఏమైనా వచ్చేమో చూడండి ఒకసారి. పొద్దున్న పంపుతున్నాం, సాయంత్రం వస్తున్నాడు, ఏం నేర్చుకున్నాడో చెప్పమనండి ఒకసారి అని ప్రియులారా అడిగే పరిస్థితిలో ఈరోజు మనం ఉండకూడదు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది ప్రియులారా. మనలను మనము ప్రభువుకు అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరు అప్పగించుకుంటే వాళ్ళే ఎత్తబడతారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావో చూసుకో. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథములో ప్రియులారా ఈ మాట మన జీవితాలను హెచ్చరిక చేస్తూ ఉంది. విప్పి తోలుకుని రండి. ఏ అధికారంతో అంటున్నాడు అంటే ఆయన సార్వభౌముడు కనుక, సావరిన్ గాడ్ కనుక, ఆయన యొక్క సర్వాధికారాన్ని బట్టి అంటున్నాడు. ఆయన యొక్క అనంత జ్ఞానములో దేవుడు మనల్ని ఆయన కృపతో ప్రియులారా ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కట్టబడినటువంటి నిన్ను విప్పడానికి కొంతమందిని పంపించాడు, సువార్తను ప్రకటించడానికి. ఆ సువార్తే ప్రతి వారిని విడిపించడానికి అవసరమైనటువంటి శక్తి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏది విడిపించలేదు, ఏది మనుషుల జీవితాలు మాన్పించలేదు, మా వ్యసనాలు మాన్పించలేదు. ఒకవేళ ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఇంకా కట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నావంటే, ఇంకా కట్టబడిన స్థితిలోనే ఉన్నావు అంటే ఈరోజు విప్పబడడానికే దేవుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు నిన్ను. ఈరోజు నువ్వు విప్పబడడానికే ఇక్కడికి మళ్ళీ నిన్ను నడిపించబడ్డావు. అంతేగాని ఈరోజు కూడా మట్టలాదివారం రోజు కూడా మళ్ళీ కట్టబడిన గాడిదల్లాగా వెళ్ళిపోతే మాత్రం ఉపయోగం లేదు. ఏమవ్వాలి తెలుసా? విప్పి యేసయ్య దగ్గరకు తోడుకుని రావాలి. విప్పబడిన వాళ్ళమై ప్రభువు దగ్గరకు రావాలి. ప్రభువు మన మీద ఎక్కి ప్రియులరా ఆయన మనతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అలాగున మేము మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒకవేళ మన మీద యేసు ప్రభు వారు ఎక్కలేకుండా కట్టబడిన స్థితి మనలో ఉంటే ఈ రోజున మనల్ని విప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ కట్టబడిపోయావు? కొంతమంది ఆలోచనలు కట్టబడిపోతున్నారు.
ఏమీ పని లేదండి. అలా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇది అలాగా అది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం. ఏం జరగదు. అర్థమవుతుందా? ఆలోచనలు కట్టుబడిపోకూడదు. దేవుని ఆలోచన కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం దగ్గరకు నువ్వు రావాలి. ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో పలుమార్లు ప్రియులారా ఆయన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే జవాబు దొరికింది నాకు. ఆయన వాక్యం దగ్గర దొరికినటువంటి జవాబే ఎవరి కొరకైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట చెప్పడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమండి, కొన్ని సందర్భాల్లో ఎటు తోచదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. వాక్యపు వెలుగులో ఆయన పాదాలు చెంత కూర్చున్నప్పుడు తలుక్కుమని దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించుకుని అది చింత, తర్వాత ఏమో డిప్రెషను, తర్వాత ప్రియులరా ఒత్తిడికి మనం లోనైపోవడమే తప్ప ఏమీ చేయలేం మనం. అందుకే ప్రభు అన్నాడు, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలరా ఎవరైనా? ఇప్పుడు మన ఎత్తు ఏమన్నా పెరుగుతుందా? పోనీ లావు ఏమన్నా పెరుగుతామా? లావు పెరుగుతాం కొన్నిసార్లు. తెలియనిటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, డాక్టర్ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు తినకుండా ఉన్నా కూడా, ఒకవేళ నేను ఏమీ తింటలేదన్నా కూడా వాళ్ళు ఏమైపోతారని అంటే కొంతమంది వాళ్ళు వెయిట్ అయిపోతూ ఉంటారు. స్ట్రెస్ అనేది కూడా మంచిది కాదు. మనకి విడిపించబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్ట్రెంగ్త్ అనేది మంచిది కానీ స్ట్రెస్ అనేది మంచిది కాదు. ఏమండి, అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము. ఏమవ్వాలి? బలవంతుడు. అసలే నోరే అసలు బలంగా రావట్లే. ఏమవ్వాలి? బలవంతుడవు కమ్ము. ప్రియులారా గమనించండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండండి అంటే బలవంతులై ఉండండి. బైబిల్ గ్రంథములో దేవుడు బలవంతులు అనేటువంటి మాటను ఎక్కడ వాడుతున్నా కూడా అక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప అక్కడ ఏముందో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూచేవారట నూతన బలం పొందుతారట. ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. ఈరోజు ఎక్కడ కట్టబడిపోయావో అక్కడి నుంచి నేను విప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇక్కడికి నడిపించాడు. ఈరోజు నా ఆలోచన చేస్తే ఒక రోగము దగ్గర నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా నా పరిస్థితి ఇంతే అనుకుంటుంటే, లేదు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎవరు సహాయం చేస్తారు? డాక్టర్లు అలాగన్నారు, ఇలాగన్నారు. ఏమంటే డాక్టర్లా మనం నిర్మించింది? డాక్టర్లా నిర్మించింది? నో. ఎవరు నిర్మించారు? సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం నిర్మించాడు. యేసయ్య నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండునది మొదలు, ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండునది మొదలు, నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా, నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, ఎత్తుకొనువాడను నేనే, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. హల్లెలూయా. నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకునేవాడును, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొనొచ్చు, మోయుచు సంరక్షించేవాడును. అంత పెద్ద వాగ్దానం దేవుడు మనకిస్తే రోజు కూడా ఆలోచించుకోవడమే. రోజు కూడా ప్రతిదానికి కూడా మళ్ళీ అర్థమైంది. ఇల్లు కట్టేటప్పుడు ఆలోచన, పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచన, చేసేటప్పుడు ఆలోచన, తర్వాత పిల్లలు పుట్టేటప్పుడు ఆలోచన, అన్ని ఆలోచనలే మనకే. ఈ ఆలోచనలన్నిటిలో నుంచి నేను బయటకు తీసుకొచ్చేది ఈ దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్కటి జ్ఞాపకం చేసుకుందాం. నేనే చేసి ఉన్నాను. నిన్ను నమ్ముతున్నావా? నువ్వు నన్ను చేసినవాడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెప్పుదాం. నేనే చేసి ఉన్నాను.
ఎంత అద్భుతమైన మాట. ఎందుకు ఊరికే కంగారు పడతావు? ఎందుకు ఊరికే నీకు స్ట్రెస్ ఎందుకు? బలంగా ఉండవు. దేవునికి స్తోత్రం. ఆలోచి కాదు, దేవుని యొక్క సన్నిధిలో అయిన వాక్యం ఆలోచించు. నిన్ను ఎలాగ దేవుడు నిర్మించాడో ఆలోచించు. కీర్తన 139 ఆలోచించు. నీ యొక్క సమస్యలకు విరుగుడు అక్కడ ఉంది. నీ యొక్క స్ట్రెస్కి విరుగుడు అక్కడ ఉంది. నీకు స్ట్రెస్కి బూస్టర్ అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు స్ట్రెస్ బూస్టర్స్ అంట పిల్లలు. నిజమే, వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఒక చక్కని జవాబు వారి దగ్గర నుంచి వస్తే ఏమండి, చాలా వేదనలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు, నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు మా పిల్లల ద్వారా దేవుడు మమ్మల్ని బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే తెలిసి తెలియకుండా ఏమండి చిన్న చిన్న ప్రాయములో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నిజమే అది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఏమండి, నేనే చేసి ఉన్నాను. నీ ఉద్యోగమా ఆయన వైపు చూడు. నీకు ఒకవేళ ప్రమోషన్ ఆయన వైపు చూడు. ప్రతి విషయంలో ఆయన వైపు నువ్వు చూడటం నేర్చుకోవాలి. నేనే చేసి ఉన్నాను. నిన్ను చంకబెట్టుకొనుచు, నిన్ను ఎత్తుకొనుచు, మోయుచు సంరక్షించేవాడును నేను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని చేత కట్టబడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఎక్కడైతే నువ్వు కట్టబడిపోయావో, ఇలా జరిగిపోయిందో అలా జరిగిపోయిందో, ఆయన వైపు చూడు. ఆయన దగ్గరే నీకు జవాబు దొరుకుతుంది. కొన్నిసార్లు సమృద్ధి కలిగిన వాళ్ళను మనం చూస్తాం. ఉన్నవన్నీ పోగొట్టుకున్న యోబును ఒకసారి చూడు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. తీసుకుంటాడు ఆయన. ఆయనకి ఇవ్వడానికే ఇచ్చినప్పుడు ఎంత సంతోషించామో, తీసుకున్నప్పుడు కూడా ఇచ్చావు నాయనా అని అన్నాం. ఒకవేళ దాన్ని తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి? అదే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించటం అంటే. సార్వభౌముడు అయిన దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే యోబు ఏం చేయగలిగాడంటే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత రెండంతలుగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహించిన రీతిలో దేవుడు చేస్తాడు. నువ్వు ఆశించినంతకంటే కూడా దేవుడు అధికంగా దేవుడు చేస్తాడు. ఏమండి, దేనికైనా కూడా సమర్థుడైనటువంటి దేవుడు అయినా ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకులు ఆలోచన చేసుకుంటే కట్టబడిపోకు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. కొంతమంది, నేను ఈ మాట అంటున్నందుకు మీరు నన్ను ఏమనుకోవద్దు, కొంతమంది ప్రియులారా ఆటలకు కట్టుబడిపోతూ ఉన్నారు. కొంతమంది స్నేహాలకు కట్టుబడిపోతున్నారు. ఇలాంటి కట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తెంచుకోవాల్సిన అవసరం ఉంది. యేసయ్య నీ మీద ఎక్కాలి అని అంటే ఖచ్చితంగా నీవు అలాంటి కట్లు ఏం చేయాలో తెలుసా? తెంచుకోవాలి. ఏమండి, ప్రభువు ముందా, నీ స్నేహితుడు ముందా, ప్రభువు ముందా, నీ ఆట ముందా? బాబు జాగ్రత్తగా వినాలి. ప్రభువు ముందా, నీ ఆట ముందా? ఆడుకోండి, కానీ ప్రార్థన నుంచి దూరం అయిపోయి మాత్రం ఆడుకోవద్దు. సంఘము నుంచి దూరం అయిపోయి మాత్రం లోకముతో, స్నేహంతో ప్రియులారా మిళితమైపోవద్దు. ఈరోజు చూస్తే ఏమండి, మనము ఏదో సాధిద్దాం అనుకుంటాం, సాధించిన తర్వాత ఆ విజయాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటాం. నో. ఈరోజు ఆలోచన చేస్తే ఎక్కడైనా నా దేవుని నామము ఘనపరచబడుతూనే ఉంది, కానీ మనం మాత్రం ప్రభువుకే ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఈరోజు ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవించున్నాడు ప్రియులారా, మన జీవితాలు ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విడువడు ఎడబాయుడైనా ఈరోజు మనం ఆలోచన చేస్తే కొన్ని వదులుకుంటేనే తప్ప మన జీవితంలో మనం ఏమవ్వలేమంటే నూతనమైనటువంటి ఆ అభిషేకాన్ని మనం పొందలేము. దయచేసి 45వ కీర్తన మీరు చూసినట్లయితే 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది చూడండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని రాయబడుతూ ఉంది. నీవేమవ్వాలి? ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. నాకు అన్నీ ఒకటే అండి, అంతా ఒకటే అండి అని అన్నట్టుగా ఉండడానికి వీలేదు. వెలుగు వెలుగే, చీకటే. అర్థమవుతుందా? ధాన్యమే, చెత్తే. ధాన్యమే, చెత్తే. ఈ రెండిట్లో ప్రియులారా ఏది విలువైంది? వెలుగు విలువైందా, చీకటి విలువైందా? వెలుగే విలువైంది. నీవేం చేయాలి అంటే నీతినేమో ప్రేమించాలి, భక్తిహీనతనేమో ద్వేషించాలి. అలా కాదండి, నేను నీతిని ప్రేమిస్తాను, భక్తిహీనతను ప్రేమిస్తాను అని అంటే గనక ఏమాత్రం కూడా ఈ అభిషేకాన్ని నువ్వు పొందలేవు, ఈ ప్రత్యక్షతను నువ్వు పొందలేవు. ఏమాత్రం కూడా దేవుని ప్రసన్నత నీ మీద ఉండదు, దేవుని యొక్క ప్రసన్నత నీ మీద ఉండదు. నువ్వు ప్రత్యేకించబడాలి. యూ హ్యావ్ టు బి సెపరేటెడ్.
ఫ్రమ్ ద వరల్డ్. నీవు లోకము నుంచి ఏమవ్వాలంటే ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడినటువంటి వారినే దేవుడు అభిషేకించి వాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రత్యేకించబడాలి. ఏమండి, పరీక్ష పెట్టిన తర్వాత ఈ తరగతి నుంచి మరొక తరగతిలోనికి వెళ్ళేటప్పుడు ఆ పరీక్షలో ఏమవ్వాలంటే పాస్ అయిన వాళ్ళు మాత్రమే పై తరగతిలోకి వెళ్ళగలుగుతారు. ఫెయిల్ అయితే ఇక్కడే కూర్చోవాలి. ఎక్కడ, ఏ తరగతిలో అయితే ఇప్పటి వరకు ఉన్నావో మళ్ళీ అదే తరగతిలో కూర్చోవాలి. ఏమండి, కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వేది వదులుకోవాలి. నువ్వు ఎవరి నుంచి వేరవ్వాలో వేరవ్వాలి. నీ భక్తి పాడవుతున్న దగ్గర, నీ ప్రార్థన పాడవుతున్న దగ్గర, నీ పరిశుద్ధత పాడవుతున్న దగ్గర, వాక్యం మీద నీకున్నటువంటి ఆ గురిని నిలపలేనటువంటి దగ్గర ఏది వదులుకుంటావో అది వదులుకోవాలి, ఇది నిలుపుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్నీ కావాలి అని అనుకోవడం ప్రియులారా, అది కరెక్ట్ కాదు. అన్నీ కావాలనుకుంటే కరెక్ట్ కాదు. షుగర్ పెరిగిపోతుంది అని అన్నప్పుడు షుగర్ పెరగకుండా మనం జాగ్రత్త పడాలి. దానికి అది పెరిగిపోదు. అర్థమవుతుందా? దానికి అది పెరిగిపోద్దా? పెరగదు. మనము ఏవేటిని తినకూడదో వాటికి దూరంగా ఉండాలి. కొంతమంది నా మిత్రులు ఉన్నారు. ఒక పెద్ద ఒక ఆయన ఉండేవాడు, నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడండి, నేను బహుశా 100 సంవత్సరాలు బతికే ఇచ్చేమో అని అంత తేలిగ్గా మాట్లాడేవాడు. అదేంటండి బాబు మీరు, మీకు షుగర్ కదా, మీరు తినకూడదు అది అంటే, నేను ఒకటి తింటే ఆయన 2 తినేవాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. చెప్తున్నాను, ఒకటి తింటమే ఆయన తినకూడదు, కానీ ఆయన ఎన్ని తినేవాడు తెలుసా? అదేంటి, నా పక్కన ఉన్నటువంటి సేవకుడిని అడిగాను, ఆయన షుగర్ కదా ఆయన అలా తినేస్తున్నాడంటే, ఆయన అలా లెక్క చేయడండి, దేవుడు నాకు దర్శనం చూపించాడు, 8 సంవత్సరాలు ఉంటానని అని అంటాడండి అని చెప్పి, గైడ్ గారు అని చెప్పి. ఆ ఒక్కటి తింటమే తప్పు అయితే మళ్ళీ 2 తింటాం ఒకట? అన్నీ ప్రియులారా మన చేతుల్లో కూడా ఉంది. ఏమండి, షుగర్ పెరిగిపోతుంది ప్రార్థన చెయ్యండి అని అనకండి. షుగర్ ఎందుకు పెరుగుతుంది, ఏం తినకూడని తింటున్నానో మానేయండి ముందు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏమో రుచులు మానం. ఏమండి, రుచులు మానం అన్నీ మాత్రం సెటరేట్ అయిపోవాలి. బీపీ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది? దానికి తగ్గ జాగ్రత్త మనం తీసుకోవాలి. ఈరోజు మనం ఆలోచించుకుంటే కొన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అవసరతలు మనము ప్రియులారా, అది మనకు అవసరం. ఇంకొక మాట చెప్తున్నాను, ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా వినండి ఈ మాట. రేపు ఆదివారం ఈస్టర్ రోజు, పునరుద్ధాన ఆదివారం. రేపు ఆదివారానికి ముందు ఈ వారం నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? త్రాగుడనే వ్యసనానికి ఎవరైతే లోనైన వారు ఉన్నారో ఆ బల్లలో పాలు పొందుతున్న వాళ్ళు ఈ బల్లలో పాలు పొందకూడదు. ఇక్కడ పాలు పొందే వాళ్ళు, ఆ పాత్రను ముట్టుకునేటువంటి వాళ్ళు ప్రభువు యొక్క పరిశుద్ధతను గుర్తు చేసుకుంటూ, నేను పరిశుద్ధునై ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మీరు దూరంగా ఉండకపోయినట్లయితే మీ మీదకు దేవుని తీర్పు ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్త, ఈ విషయం మర్చిపోవద్దు. ఏది కావాలి అది కావాలి. ఏది కావాలి? ఇక్కడ ద్రాక్షారసము కావాలి, అక్కడ ఆ మత్తు కలిగించే వైను, బ్రాందీ, విస్కీ అవే ఉన్నాయి. అవన్నీ అన్నిటితోనూ దేవుని విసిగించకండి, దేవునితో ఆటలాడకండి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఇక్కడ పాలు పొందుతున్నటువంటి నీవు ప్రత్యేకంగా ఉండడం కోసమే పాలు పొందాలి. అంతేగాని సినిమాలు, షికార్లు ఇవన్నీ విడిచిపెట్టండి. దేవుని సన్నిధిని ప్రేమించండి. 12 రోజుల ప్రత్యేక ప్రార్థనా కూడికలు. ఏమండి, నా కోసం కాదు, పాస్టర్ గారి కోసం కాదు, కొంతమంది కోసం కాదు. ఈ వారం నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి రాత్రి మీకు డ్యూటీ అయ్యి ఒకవేళ మీకు వీలు పడకపోతే తప్ప ఎవ్వరూ దయచేసి ఈ ప్రార్థన నుంచి దూరంగా ఉండొద్దని నేను మీకు ప్రేమతోనే తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుని నుంచి వేరు చేసేటువంటిది ఏదైతే ఉందో, దేవునికి కోపం పుట్టించేది ఏదైతే ఉందో, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని వాక్యం ఇంత ఖండితంగా, ఇంత ఖచ్చితంగా చెప్తుంటే, ఇక్కడ ప్రియులారా, ప్రభు బల్ల తీసుకుంటే నిత్య జీవం గలవారు అయిపోతారా? అవరు. మీరు దానికి దూరంగా ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనైతే నువ్వు సంబంధం కలిగి ఉన్నావో, భర్త అయితే ఆ భర్తతోనే నీ జీవితం ఉండాలి, భార్య అయితే భార్యతోనే నీ జీవితం ఉండాలి. అంతేగాని పరపురుషులతో, పరస్త్రీలతో ఏ విధమైనటువంటి సంబంధాలు ఎవరు కలిగి ఉండరాదు దేవుని వాక్యాన్ని బట్టి. ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే, ఒకరితో ఒకరికి తీవ్రమైన పగలు, ద్వేషాలు ఉండకూడదు. అలా ద్వేషం ఉంటే ప్రభు బల్లలో పాలు పొందకముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనూ సమాధాన పడాలి. ఇది అంత తేలికగా మీరు పాలు పుచ్చుకొని వెళ్ళిపోయేది కాదు ప్రియులారా. ఇది ప్రసాదం కాదు. నో, కాదు 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 అందరినీ పిలిచిచ్చేది కాదు. అందుకనే కొన్నిసార్లు నేను మారుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీ అంతటా మీరే వ్యక్తిగతంగా వచ్చి తీసుకోండి అంటాను. ఎందుకు అంటే మీకు ఆ యొక్క కన్సర్న్ ఉండాలి.
మీకు ఆ యొక్క గ్రహింపు అవగాహన ఉండాలి. ఏదో పొందుతున్నాం వెళ్ళిపోతున్నాం, ఏదో ఇక్కడ నుంచి పొందిన వెంటనే ఏదో మన జీవితంలో కార్యం జరిగిపోద్దని అసలు ప్రార్థన జీవితమే లేనోడు. ఎందుకంత ప్రార్థన లేనంత పని, ప్రార్థన లేనంత బిజీగా నిజంగా ఉంటాము మనం. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఒకసారి నేను అలా బయటికి వెళ్ళాను బండి వేసుకుని. ఏం జరుగుతుందో తెలుసా? నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ నలుగురు ఇక్కడికి వస్తే ఇంకో నలుగురు అవుతారు కదా ప్రార్థన చేయడానికి. ఇక్కడ మించినటువంటి సంభాషణ అక్కడ ఎందుకు అవసరం? ఏముంది దీనివల్ల? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమండి, మీరు క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు, రాజకీయం గురించే మాట్లాడుకుంటున్నారు, యుద్ధాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమి మాట్లాడుకుంటున్నారో తెలియదు. పరలోకముతో సంబంధము లేనటువంటి వారుగా లోకంతో సంబంధాన్ని కలిగినటువంటి వారుగా మిగిలిపోతూ ఉన్నారు. దయచేసి అలాంటి కట్లలో నుంచి యేసు నామములో మీరు విడిపించబడుదురుగాక. అంటే విడుదల పొందాలి. కట్టబడి ఉండకూడదు. ఎవరికో నువ్వు కట్టబడిపోయి ఉండకూడదు. వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారండి అన్నట్టుగా ఉండకూడదు. ప్రార్థన అంటే మాత్రం ఎవరు ఆపినా ఆగడండి. ఇతను ఆరాధన అంటే ఎవరు ఆపినా ఆగడండి. ఎంత పని ఉన్నా ఆగడండి. అది క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి సాక్ష్యం. విప్పాలి, తోలుకొని రావాలి ప్రభు దగ్గరికి. విప్పబడినటువంటి గాడిద ఎప్పటి నుంచో నేను కట్టుబడి ఉన్నాను, ఎప్పటి నుంచో నాకు లోకం తెలియదు, ఎప్పటి నుంచో నాకు ఎవరంటే ఏంటో ఎవరో ఏంటో అసలు నాకు ఏమీ తెలియదు, కాబట్టి ఒకసారి ప్రభు ఒక రౌండ్ వేసి వస్తాను యెరూషలేమంతా అని. యెరూషలేమంతా రౌండ్ వేసి వచ్చిందా? ఏం జరిగింది? తోలుకొని వచ్చినటువంటి వారు ఎలాగైతే తోలుతున్నారో యేసయ్య దగ్గరకే వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ గాడిదలకు మాత్రం మిమ్మల్ని అంటే ఏమన్నుందా? అయ్యి బాబోయ్, మేము గాడిదలువా? పాస్టర్ గారు ఈవేళ మమ్మల్ని గాడిదలు చేశారంటారేమో. ఒకవేళ నేను మాత్రం ఆయన గాడిదనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గాడిదను విప్పి తోలుకొని వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చింది ఆ గాడిద? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చే గాడిదగా మనం ఉండాలి. అటు ఇటు తిరిగి అలా తిరిగి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే నేను వద్దామనుకున్నాను అప్పుడే. ఏంటట వద్దామనుకున్నాను అప్పుడు అయిపోయిందా ప్రార్థన? బుద్ధి లేకపోతే సరే. బుద్ధి లేని గాడిదలు, ఇలాంటి గాడిదలన్నీ బుద్ధి లేని గాడిదలు. బుద్ధి తెచ్చుకున్న బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదల వలె ఉండొద్దు అన్నాడు ఆయన. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదల వలె ఉండొద్దు అన్నాడు. తిడుతున్నాను అనుకోకండి, వాక్యంలోనుంది ఆ మాట. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి త్వరగా. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 9వ చరణం చూడండి. 9వ చరణం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలను. ఏమండి, బిగించి కళ్ళెముతోటి ఏం చేయాలి తెలుసా? తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. ఏ కోరికలైతే నిన్ను తరుముతున్నాయో, ఏ స్నేహాలైతే ప్రభువు నుంచి నిన్ను దూరం చేస్తున్నాయో, అంత విలువ పెట్టి కొనుక్కున్నటువంటి ఆ విలువను నువ్వు గ్రహించలేకుండా ఇంతవరకు కట్టబడిపోయి ఉన్నాను నేను. ఈరోజు ఒక్కసారి అలా రౌండేసి యేసయ్య వచ్చేస్తాను మళ్ళీ అని చెప్పేసి లోకంలో తిరగడానికి నేను విడిపించలేదు. ఈరోజు ఆలోచించుకో. లోకంలో తిరగడానికి నేను విడిపించలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు. ఈరోజు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నువ్వు ఇక్కడ కూర్చోబెట్టబడ్డావు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన నిన్ను విడిపించాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెడితే ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళ రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని వెళ్తుంటే ఇవి నీవు బుద్ధి లేని గాడిదవే అనే విషయం గుర్తు చేసుకో. ఉండొద్దు అంటున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీకు మాత్రమే నేను దాసుడునై ఉంటానన్న వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి నువ్వు దాసుడు అయిపోయావో, దేనికి నువ్వు దాసురాలు అయిపోయావో ఈరోజు? ఏమండి, సీరియల్కా లేకపోతే సినిమాలకా? వాక్యం పెట్టట్లే కొంతమంది ఏం పెడుతున్నారంటే సినిమా డైలాగులు పెడుతున్నారు. అంటే నీవు ఇంకా అక్కడ కట్టబడిపోయి ఉన్నావు. ఇంకా నువ్వు ఇలా తిరుగుతున్న బుద్ధి లేని గాడిదలాగా ఉన్నావు. అనవసరమైన విషయాల మీద మనసు పెడుతున్నావు. సినిమాలు చూసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి అనేక మందికి నీ సినిమా చూసి ఎవడు మారుతాడు? నీ యొక్క స్టేటస్ చూసి ఎవడు దేవుని వైపు తిరుగుతాడు? స్టేటస్ అనేది ప్రియులారా దేవుని వైపుకు తిప్పగలిగితే, ఆ వ్యక్తిని ఆదరించగలిగితే, ఆ వ్యక్తిని ప్రభు దగ్గరకు మళ్లించగలిగితే అది దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. విప్పి తోలుకొని రమ్మన్నారు. విప్పబడినటువంటి గాడిద ఆయన దగ్గరకు తీసుకొని రాబడిన తర్వాత వారి పై వస్త్రాలు తీసి ఆ గాడిద మీద పరుస్తున్నారు. గాడిదకి ఎంత ఘనత కలిగించారు! ఆ గాడిద పైన ఒక వస్త్రాన్ని కప్పుతున్నారు. ఆ గాడిద నడవాల్సినటువంటి త్రోవల్లో బట్టలు పరుస్తున్నారు. చెట్ల కొమ్మలు నరికి పరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గమనించండి, కింద నడవకుండా
ఏమండి అదే గాడిద ఆ యజమాని యొక్క దగ్గర ఉన్నప్పుడు, మేపడానికి తోలుకెళ్ళినప్పుడు, లేకపోతే ఆ గాడిద తిరుగుతున్నప్పుడు ఎప్పుడూ దానికి అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు నేను చెప్పగలను, ఏ రోజు మనకి ఏ ఘనత అయితే కలిగిందో, ఈ రోజు మనకి ఏ గుర్తింపు అయితే కలిగిందో, దేనిని బట్టి అంటే యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, నెబుకద్నెజరు వలె ఒకవేళ నా బలం అనుకున్నావా, జాగ్రత్త, ఒకవేళ నా జ్ఞానం అనుకున్నావా, నేనే అనుకున్నావా, అనుక్షణము నీవు గడ్డి వేసే స్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఏమండి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని కృప మాత్రమే ఇది అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు దాసులుగా బతకాలి మనం. ఈరోజు గమనించండి, ఒకప్పుడు పాకల్లో ఉన్నప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు ఉందా నీకు? ఒకప్పుడు చింపిరి గుడ్డలు కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రియులరా ఆ తగ్గింపు ఇప్పుడు ఉందా మనకి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన బట్టి మనకి ఈ యొక్క వస్త్రాలు కప్పితే, ఆయన బట్టి మనకి గుర్తింపునిస్తే, నీవు నేను అతిశయించడానికి ఏముంది? అతిశయించడానికి ఏముంది? పాట అయితే పాడతాం, కానీ అతిశయించేటప్పుడు మాత్రం మనలో మనమే అతిశయిస్తూ ఉంటాం. దయచేసి అనుక్షణము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా బలము కాదయ్యా, నా జ్ఞానము కాదయ్యా, నా తెలివి కాదయ్యా, యేసయ్యా నీకోసమే నన్ను నేను అప్పగించుకుంటున్నానని చెప్పి అప్పగించుకోగలిగినటువంటి విరిగి నలిగినటువంటి హృదయం కావాలి ఆయనకి. విరిగి నలిగినటువంటి హృదయం కావాలి ఆయనకి. ఆ గాడిద మీద కప్పారు. ఇప్పుడు కప్పగానే గాడిద ఇంకా నా బతుకు ధన్యం అయిపోయిందని వెళ్ళిపోలేదు. ఏం చేసింది తెలుసా? యేసయ్య గాడిద మీద ఎక్కే వరకు నిలబడే ఉంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరి కోసం? ఈ కొమ్మలు పరవడం ఎవరి కోసం? గాడిద కోసమా? ఏమండి ఈ యొక్క వస్త్రాలు కప్పడం ఎవరి కోసం? గాడిద కోసమా? ఎవరి కోసం? నా మీద నా రాజు ఎక్కబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను మోసుకెళ్ళేటువంటి గాడిదగా, లోక వార్తలు మోసుకెళ్ళే గాడిదలుగా కాదు, అపవిత్రమైనటువంటి మాటలు మోసుకెళ్లే గాడిదలుగా కాదు, కొండెపు మాటలు మోసుకుని వెళ్ళే గాడిదలుగా కాదు ప్రియులారా, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకెళ్లే గాడిదలుగా, యేసు ప్రభు యొక్క సత్య సువార్తను మోసుకెళ్లే గాడిదలుగా, ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను మోసుకుని వెళ్ళే గాడిదగా ఈరోజు నీవు నేను ఉండడానికి ఈ మట్టలాదివారం రోజు దేవుడు మళ్ళా నీకు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఏం మోసుకుని వెళ్తున్నావో చూసుకో. ఏం మోసుకుని వెళ్తున్నావో చూసుకో. ఏమని రాయబడి తెలుసా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చెప్పండి మాట. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నీతిమంతుని కదలనీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భారం ఆయన మీద మోపు. ప్రభువా, ఇక నాకు ఏ భారం లేదు, నువ్వే నా మీద ఉండి నన్ను నడిపించునైనా అని కోరుకునే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఇదే క్రైస్తవ జీవితం. ఎప్పటికీ గాడిద మీద యేసయ్యే కూర్చోవాలి. మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ లేదు. అందుకే నా పాట రాశారు అనుకుంటున్నాను నేను. ఏమన్నా తెలుసా? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. ఆలోచించుకున్నాం, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కనుక ఆపాను. దయచేసి అర్థం చేసుకోండి. నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదు. చెప్పగలవా? నిజంగా లోతు అంతరంగం లోతుల్లో నుంచి మాట చెప్పగలవా? నీకు తప్ప నేను ఎవరికి దాసుడను కానయ్యా. నీకు తప్ప నేను ఎవరికి దాసుడను కాను, ఎవరికి దాసుడను కాను. ప్రభువా, నా మీద నువ్వు ఎక్కి కూర్చున్నావు కదా, ఇంతకంటే భాగ్యం ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యెరూషలేముకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యెరూషలేముకి వెళ్ళాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. ఆ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి వారు రక్షకునిగా గుర్తించారండి, రాజుగా గుర్తించారండి. ప్రియులారా, వారు ఏమంటున్నారో తెలుసా? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. మీలో నుంచి నాలో నుంచి ఆయన గురించినటువంటి జయధ్వనులు వినపడాలి. ఆలోచించుకుంటే జయము అనే దానికి మనం ఆలోచించుకుంటే ఆయన ముందే జయించినటువంటి రాజుగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ముందే జయించినటువంటి వాడుగా కనబడుతున్నాడు.
పుట్టినప్పుడే ఆయన రాజుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. పుట్టి కొంతమంది రాజులు అవుతారు, కానీ ఆయన రాజుగానే పుట్టాడు, రాజుగానే మరణించాడు, రాజుగానే తిరిగి లేచాడు. ఆ రాజు నా మీద కూర్చుంటే చాలు, ఆ రాజును నేను మోసుకుని వెళ్ళడానికి నేను సిద్ధం అన్నటువంటి వాళ్ళు ప్రియులారా, ఈ రోజున మనల్ని మనము ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను పక్కన పెట్టడానికి కాదు సుమా, ఆయనను మోసుకొని మన జీవితాన్ని ఆయనకు తరింప చేసుకోవడం కోసం, ఆయన కోసం మనల్ని మనం అర్పించుకునే వారిగా ఉండడానికే ఈరోజు మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఆలోచించుకోండి, ఎవరికి? ఇదిగో దేవా ఆపాద మస్తకం నీకు అంకితం. దేనికి అంకితం? ఎవరికి అంకితం అయిపోయావు? నీకు అంకితం అంటే ఎవరికే? నీకు అంకితం అంటే ఆయనకే, యేసయ్యకే, ఆ రాజుకే, ఆ ప్రభువుకే, ఆ సాత్వికునికే, ఆ దీనునికే అంకితం. ఏమండి? ఆయన కోసం ఈరోజు నా ప్రియులారా బంకులు క్లోజ్ చేసినటువంటి యేసు ప్రభుని నమ్ముకున్న యజమానులు ఉన్నారు, షాపులు కట్టేసినటువంటి దుకాణదారులు ఉన్నారు, పనులకు వెళ్ళనటువంటి కూలివారు ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ఆయన కోసం నేను ఏదైనా సరే, ఒకవేళ ఈ రోజున మాత్రం నేను ఆయన కోసమే నేను బ్రతుకుతాను. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా ఆయన కోసమే బతుకుతాను, ఒకవేళ విద్యార్థిగా ఉన్నా ఆయన కోసమే బతుకుతాను, ప్రొఫెసర్గా ఉన్నా ఆయన కోసమే బతుకుతాను, ఒక ఉద్యోగిగా ఆయన కోసమే బతుకుతాను. ఈ గాడిద మీద ఎక్కినోడు ఎవరో? రాజు, యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. రాజు 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 ఆయన తప్ప ఇంకొక రాజు మనకు లేడు. జాగ్రత్తగా వినండి, ఆయన తప్ప ఇంకొక రాజు మనకే లేడు. ఉన్నాడా? మరి ఏ రాజు పెత్తనం కింద ఈ రోజు నీ జీవితం ఉంది, ఈ రోజు నీ కుటుంబం ఉంది, ఈ రోజు నీ యొక్క ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి, ఈ రోజు నీ యొక్క ప్రియుల లోక వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆ రాజు క్రింద ఉండడమే మనందరికీ ఆశీర్వాదకరం. నాకు పాట పాడాం కదా, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండు, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండు, త్వరగా వచ్చుచుండు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతం పాడెదము. జయమే హోసన్నా, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజు త్వరగా వస్తున్నాడు. ఆయన రాజుగా వస్తున్నాడు. మొదట రాజుగా రాలేదు, దాసుడుగా వచ్చాడు. కొట్టినా, హింసించిన, అవమానించిన, మేకులేసి హింసించి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన, వీపంతా కొరడాలతో చీల్చిన దాసుడుగా అప్పగించేసుకున్నాడు. కానీ ఇప్పుడు మహిమతో ప్రభావముతో రానయ్యున్నాడు. ప్రియులారా, ఆ రాజు ఇప్పుడు నీ రాజు అయితే ఆ రాజును సంతోషంగా ఎదుర్కొంటావు. సింహము అడవి రాజు, అడవిలో ఉన్న జంతువులన్నీ సింహానికి గడగడ గడగడ వణికిపోతాయి. కానీ ప్రియులారా, సింహపు పిల్లలు ఉంటాయి. సింహపు పిల్లలు ఉంటాయి. ఎందుకలా భయపడతారు మీరు? చూడండి, మేము వెళ్తున్నాం చూడండి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం కలుగును కాక. వెళ్ళిపోయి చెవట్టుకు లాగుతాయి, వెళ్ళిపోయి కాలెట్టుకు లాగుతాయి, వెళ్ళిపోయి ఏమండి ఎక్కుతూ ఉంటాయి, దిగుతూ ఉంటాయి. ఎందుకు మిగిలినటువంటి అన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? బిక్కుబిక్కుమంట భయపడి చూస్తూ ఉంటాయి. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభువే నీ రాజు అయితే ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉంటే ఆ రోజు నువ్వు సంతోషించే ఒక రోజుగా ఉండబోతుంది. లేదంటే గుండెలు బాదుకునే రోజుగా ఉండబోతుంది. విజయము ఎవరిది అనంటే మనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పోరాటమైనా ఉండొచ్చు, కానీ విజయం ఎవరిదంటే యేసయ్యదే, యేసయ్య బిడ్డలదే. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, కనికర సంపన్నుడానికి స్తోత్రాలు, కృపామయుడానికి స్తోత్రాలు నాయన. ఎక్కడి నుంచి ఇంకా కట్టబడి ఉన్నావో సోదరుడా,
సోదరి ఎక్కడ కట్టబడి ఉన్నావో దయచేసి, ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఆలోచనలు కట్టుబడిపోయావా, నీ యొక్క ప్లాన్స్కి నువ్వు కట్టుబడిపోయావా, దయచేసి వాటిని విడిపించు, వాటిని నుంచి నన్ను విడిపించు ప్రభు అని అడుగు. విడుదల పరచడానికి ఈరోజు మళ్ళీ దేవుని సంధికిన వచ్చావు. పాపము చేత ఇంకా కట్టబడిన వ్యక్తిగానే ఉన్నావా, పాపము చేత ఇంకా కట్టబడిన వ్యక్తిగానే ఉన్నావా, నిన్ను విడిపించడానికి చాలినవాడు ఆయన. దయచేసి నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను విడిపించగలడు. వ్యాధి చేత నీవు కొట్టబడుతున్నావా, ఆయన నిన్ను స్వస్థపరచగలడు. శరీర వ్యాధి అయినా ఆత్మ వ్యాధి అయినా ఆయన బాగు చేయగలడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నవాడు నజరేయుడైనటువంటి యేసు. ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి వాడు. ప్రియులారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎక్కడెక్కడ తిరిగి ఇంకా లోకంలో తిరుగుతున్నావో, యేసయ్య నా మీద ఎక్కి, దేవా నన్ను, మా తండ్రి నీవు నన్ను నడిపించాలి, నన్ను నీవు ఏలుబడి చేయాలయ్యా, నన్ను నీవే నడిపించాలి ప్రభువా. దుష్టుడి యొక్క నడిపింపు వద్దునైనా, చీకటి యొక్క నడిపింపు నాకొద్దునైనా, అపవిత్రత యొక్క నడిపింపు నాకొద్దు ప్రభువా, అన్యాయం యొక్క నడిపింపు నాకొద్దునైనా, అబద్ధం యొక్క నడిపింపు నాకొద్దు ప్రభువా. నీ నీతి యొక్క నడిపింపు నాకు కావాలి, నీ ప్రేమ యొక్క నడిపింపు నాకు కావాలి, నీ ఆత్మ యొక్క నడిపింపు నాకు కావాలన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఇక్కడ నుంచి నేను లోకం యొక్క నడిపింపులో ఉండనయ్యా, నీ నడిపింపులో, నీ ప్రేమ నడిపింపులో, నీ ఆత్మ నడిపింపులో, నీ వాక్య నడిపింపులో, నీ చిత్తము యొక్క నడిపింపులో నేను ఉండడానికి ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నానని చెప్పే వీడిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను నడిపించునుగాక, దేవుడు నీకు తోడయుండునుగాక. ఈ రోజు నుంచి నీ జీవితం ఒక నూతనంగా ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు ప్రభువా నీ వాక్యమును వింటూ కూడా, మందిరంలోనికి వస్తూ కూడా, తండ్రి పరిచర్యలలో ఉంటూ కూడా, ఇంకా కట్టబడిన గాడిదల వలె ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే ఉండిపోయారో, యేసు నామములో వారిని విడుదల ప్రభు మీరు అనుగ్రహించండి. యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. నీ దాసునిగా, నీ సేవకునిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు. ఈ సమయంలో ఎక్కడ కట్టుబడిపోయారో యేసు నామములో వారి కట్లు తెగిపోవునుగాక, లయమైపోవునుగాక. దుష్టుని యొక్క కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ఈ సమయంలో వారిని మా ప్రభువా మీరు విడుదల చేశారు, నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా నీ యొక్క నైనా దాసులుగా జీవించడానికి, నిన్ను మాత్రమే మోసుకొని వెళ్తూ జీవించడానికి సహాయం చేయి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు, అనవసరమైన విషయాలు, అపవిత్రమైన విషయాలు, వ్యర్థమైన విషయాలను మోసుకుంటూ వెళ్ళినందుకు మీరు క్షమించండి. నిన్నే మోసుకొని వెళ్ళాలి ప్రభువా, మేము నీ చేతనే మా ప్రభువా మేము నడిపించబడాలి. నీవే నడిపించువాడవుగా మా జీవితాల్లో ఉండాలి. కృప చూపించి మీరు మహిమను పొందండి. ఈ బిడ్డలందరినీ నేను నడిపింపులోనికి మీరు తీసుకున్నారు, నీకు స్తోత్రాలు. నీకు ఆయాస్కరమైన ప్రతి మార్గము తీసివేయండి. నీకు ఇష్టలుగా మా ప్రభువా మరలా తిరిగినైనా నీ సమరూపములోనికి మమ్మల్ని మార్చమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.